డిజెలు పెరుగు ఇన్ని స్టైలే వేరు నలజరకరమ్మక్క నలజరకరమ్మక్క. మహేష్ ఆపరా, ఎందుకు క్లాస్ అంతా ఇలా చెత్తి వేస్తున్నావు? టీచర్ వస్తే తిట్టరా? ఆమె ఎంత వస్తుంది, పాఠం చెప్పుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆమెను ఎవరు చూసి భయపడేది? ఆమె వచ్చినప్పుడు చూసుకున్నాం. ఏమో నీ ఇష్టం. నాకే శుభోదయం పిల్లలు, కూర్చోండి. ఎవర్రా ఈ క్లాస్ రూమ్ అంతా ఎంత చెత్త చేశారు? మీరు చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా? మహేష్ పైకి లే. క్లాస్ రూమ్ అంతా ఇలా చెత్త వేయడం తప్పు కదా? నువ్వు తమతో మాట్లాడిన విషయాలన్నీ నేను విన్నాను. చెత్త వేయడమే కాకుండా ఉపాధ్యాయుల గురించి అమర్యాదగా మాట్లాడవచ్చా? మేము చదువుకోమనేది మీ మంచి కోసమే కదా. చదువు నాకు అవసరం లేదు. మా నాన్న దగ్గర ఎంతో డబ్బు, ఎన్నో కార్లు ఉన్నాయి. నాకు చదువు అవసరం లేదు. నీకు ఒక విషయం చెప్తాను విను. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనం నేర్చుకునే విద్య మనతోనే జీవితాంతం ఉంటుంది. సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు డాక్టర్ కి ఎక్కువ విలువిస్తావా, ధనవంతుడికి ఎక్కువ విలువిస్తావా? డాక్టర్ ఆ డాక్టర్ కావాలంటే చదువు అవసరమా కదా? కావాలి. మరి వాళ్ళకి ఆ చదువు ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధ్యాయుల వల్లే కదా. మనమే కాదు, అప్పట్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంతటి గొప్పవారే ఉపాధ్యాయుల దగ్గర విద్యను అభ్యసించారు. మనమెంత? ఉపాధ్యాయులు మీ విజయాలను తమ విజయాలుగా భావిస్తారు. అటువంటి ఉపాధ్యాయుల గురించి అమర్యాదగా మాట్లాడడం తప్పు. క్షమించండి గురువు గారు, నా కళ్ళు తెరిపించారు. ఇక నుంచి నేను గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించను, బాగా చదువుకుంటాను. గురువు గారు, మేమందరం కలిసి మీకోసం ఒక శ్లోకం వినిపిస్తాం. అలాగే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనందరం కలిసి గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించమని ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మేము ఈ రోజు నుంచి మనల్ని తీర్చిదిద్దే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించమని ప్రతిజ్ఞ చేస్తున్నాం.